కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒకవైపు కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుంటే మరోవైపు వెన్నుపోటు దినోత్సవాలను కూడా జరుపుకుంటాం పరిస్థితి. తాజాగా మనతో పాటు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఎలా ఉంది ఏంటి అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఆయన చూసిన పరిస్థితి. అన్న ముందుగా నమస్కారం. నమస్కారం. అన్న 2 ఏళ్ల పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ 2 ఏళ్ల పరిపాలన చూస్తే ఎన్నికల ముందు చెప్పింది కొండంత అయితే, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారులకు వచ్చి 25 మాసాలు అవుతా ఉన్నా కూడా వాళ్ళు చేసింది ఏంటంటే గోరంత కూడా లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు మరి కూటమికి సంబంధించిన మరి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మరి అదేవిధంగా షాడో ముఖ్యమంత్రి మరి లోకేష్ బాబు అయితేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేమి, ఎన్నికల ముందు ఎన్నికల సభల్లో కానీ మరి లోకేష్ చేసిన పాదయాత్రలో కానీ ఊదరగొట్టడం జరిగింది. ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ ఇంకా మెరుగైన పథకాలు మేము అందిస్తాము అని చెప్పి మరి ఆ రోజు ప్రజల ముందు హామీలు ఇవ్వడం జరిగింది, వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. మరి సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. మరి సూపర్ 6 తీసుకుంటే ఏంటి వాళ్ళు చెప్పింది? పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు. తర్వాత 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. మరి అదే కాకుండా ఫ్రీ ఉచిత బస్ ఇస్తామని చెప్పారు. 45 ఏళ్ళు నిండిన మహిళలకు, 60 ఏళ్ల లోబడిన మహిళలకు అందరికి కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి అదే కాకుండా 50 ఏళ్ళు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు అందరికి కూడా 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లో, సూపర్ 7లో ఏ వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో హామీలు అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళ ప్రభుత్వ అధికారులకు ఎప్పుడు వచ్చింది? 2024 జూన్ 12వ తేదీ అధికారంలోకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ జూన్ 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మొదటి సంవత్సరము వాళ్ళు ఏం చేశారు? ఒక్క పెన్షన్ తప్ప ఏం చేశారని చెప్పండి. రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పింది ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కాక మరి రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల సంవత్సరానికి రైతు భరోసా కింద ఇస్తామని చెప్పారు, రైతు పెట్టుబడి నిధి కింద. మొదటి సంవత్సరం ఇచ్చారా? పంగనామం పెట్టారు. మరి అదే విధంగా ఉచిత బస్ అన్నారు, మొదటి సంవత్సరం ఇచ్చారా? పంగనామం పెట్టారు. మరి అదే విధంగా 45 ఏళ్ళు నిండిన మహిళలకు అందరికి కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరికన్నా మొదటి సంవత్సరం ఇచ్చారా? ఇవ్వలేదు. అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమంది ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇస్తున్నాడు. మా ప్రభుత్వ అధికారులకు వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఈ రకంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి లోకేష్ బాబు ప్రతి ఎన్నికల సభలో ఉదరగొట్టారు. మొదటి సంవత్సరం ఏమైనా ఇచ్చారా? అమ్మఒడి ఇచ్చారా? పంగనామం పెట్టారు. మరి అదే కాకుండా 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెన్షన్లు ఇస్తామని చెప్పారు.
ఇచ్చారా మొదటి సంవత్సరం? ఇవ్వలేదు. పంగనమ్మం పెట్టారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు మనం ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 80% హామీలు అమలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి హామీలన్నీ కూడా పక్కన తోసేసి జగన్మోహన్ ఇస్తున్న పథకాలన్నీ కూడా తీసివేసి మరి వీళ్ళిచ్చిన చెప్పిన హామీల్లోనే ఒక పెన్షన్ తప్ప ఏ హామీ మొదటి సంవత్సరం నెరవేర్చారో మరి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరు విదేశీ విద్యను జగన్మోహన్ రెడ్డి హయాంలో విదేశీ విద్యను కొనసాగించలేదు కదా? ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విదేశీ విద్య కింద టాప్ 100 యూనివర్సిటీస్, ప్రపంచంలో 100 టాప్ యూనివర్సిటీస్ లో మన రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా సీట్లు సాధిస్తే మరి ఆ యూనివర్సిటీలో ఎంత ఫీజు ఉన్నా కూడా ₹1,00,00,000 వరకు, ఎంత ₹1,00,00,000 వరకు ఉచితంగా ప్రభుత్వమే చెల్లించడం జరిగింది. దానికి నిదర్శనం మరి నా నియోజకవర్గమైన కడప నియోజకవర్గం నుంచి ఒక కటిక కుటుంబానికి సంబంధించిన ఒక అబ్బాయి, సల్మాన్ అనే అబ్బాయి, మాంచెస్టర్ యూనివర్సిటీలో మరి అతను సీట్ సంపాదించడం జరిగింది. మాంచెస్టర్ యూనివర్సిటీ అంటే టాప్ 20 యూనివర్సిటీస్ లో వస్తుంది. మరి ఆ అబ్బాయికి అక్కడ సీట్ రావడం జరిగింది. మరి ఆ అబ్బాయికి ఆ ఫీజు అంతా కూడా మరి ప్రభుత్వమే చెల్లించడం జరిగింది. ఆ అబ్బాయి ఆ కోర్స్ కూడా కంప్లీట్ చేసి మరి అక్కడే పెద్ద ఉద్యోగంలో స్థిరపడడం జరిగింది. మరి ఈ రకంగా ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఎవరైతే టాప్ 100 యూనివర్సిటీస్ లో ఎవరికైతే సీట్లు సంపాదించారో వాళ్లకు ఆ కాలేజీలో ఆ యూనివర్సిటీలో మరి ఎంత ఫీజు ఉన్నా కూడా మొత్తం ఫీజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది విదేశీ విద్య కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ఇవాళ ఆ విదేశీ విద్య 2 ఏళ్ళు అవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఎవరికన్నా అందిందా? అందలేదు. దానికి నిర్వీర్యం చేశారు. మరి మైనార్టీలకు అనేక పథకాలు చెప్పారు. 5 లక్షల రూపాయల వరకు మరి ఉచితంగా వాళ్లకు లోన్ ఇస్తామని చెప్పారు, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. మరి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఎవరికన్నా ఒక్కరికి ఇచ్చారా? లోన్లు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకొని సుమారుగా 35-40 వేల అప్లికేషన్స్ తీసుకున్నారు. తీసుకొని కూడా సంవత్సరం దాటిపోయింది. ఒక్కరికి ఒక నయా పైసా మరి ఇవ్వని పరిస్థితి. మరి అదే కాకుండా దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తామని చెప్పారు. ఎవరికైనా 2 ఏళ్ల కాలంలో ఒక్క నయా పైసా ఇచ్చారా దుల్హన్ పథకం కింద? మరి అది కూడా నిర్వీర్యం చేశారు. మరి అదే విధంగా మా ప్రభుత్వంలో హజ్ యాత్రికులకు మరి ఏదైతే ₹60,000 మనము సబ్సిడీ కింద మరి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండేది. మరి అలాంటిది ఈరోజు 2 ఏళ్ళు అవుతా ఉంది. ₹1,00,000 ఇస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని చెప్పారు ప్రతి హజ్ యాత్రికునికి. మరి ఈ 2 ఏళ్ల కాలంలో ఎవరికైనా ఇచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి ఈరోజు కొత్త మెలిక పెట్టారు. మొన్న ఈ సంవత్సరం పోయిన హాజీలకు అందరికి కూడా మేము ఎవరైతే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పి మెలిక పెట్టారు. హజ్ యాత్ర ముగించుకొని ఇప్పటికి మళ్ళా తిరిగి మన స్వదేశానికి రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు నయా పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే అన్ని అసత్యపు అబద్ధపు హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఎక్కడైనా సంవత్సరము పెన్షన్లు పెరుగుతా పోతాయి. ఇక్కడ చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు క్రమేణా తగ్గిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈరోజు 66 లక్షలు పెన్షన్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 66 లక్షల పెన్షన్స్ ఉంటే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేలు అని చెప్పి అవి అని చెప్పి ఇవి అని చెప్పి మరి ఈరోజు 66 లక్షల పెన్షన్స్ ని ఈరోజు 61 లక్షలకు తీసుకొచ్చిన పరిస్థితి మరి ఈ కూటమి ఘనత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న విషయము, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అంటే సాధారణంగా వ్యక్తిగతంగా విమర్శించుకోకుండా అంటే ఒక రకంగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్య.
సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవైపు వైసీపీ నేతలు కావచ్చు, మరోవైపు పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే తొక్కుతా, నర తీస్తా, కొడకల్లారా, ఈ లాంగ్వేజ్ ఎందుకు అసలు ఈ లాంగ్వేజ్ వస్తుంది రాష్ట్రంలో? నిజంగా ఇవాళ ఎవరైతే పరిపాలకులు ఉండారో మరి వాళ్ళందరి నిజంగా చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, షాడో ముఖ్యమంత్రి మరి లోకేష్, నిజంగా వాళ్ళ లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏ రకంగా తయారైందంటే ప్రతినిత్యం, అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతోంది, 25 మాసాలు అయింది. ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి జపమే. జగన్మోహన్ రెడ్డి జపం లేకోకుండా వాళ్ళ మీటింగ్ ఉండదు, ఏ కార్యక్రమం ఉండదు. నిజంగా ఇప్పుడు మీకు ప్రజలు అధికారం ఇచ్చారయ్యా, అధికారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో దానికి ప్రతిఫలం చెల్లించుకున్నాడు. ఏం చేశారో ప్రజలు మిమ్మల్ని నిర్ణయించారు, మీకు అధికారం కట్టబెట్టారు. మరి ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి జపం జపిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేశారు ఈ చేశారని చెప్పి మరి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పడి ఏడవడము. మరి మీ లాంగ్వేజ్ ఏంటి, అది మాట్లాడే తీరు ఏంటి? టాటా తీస్తా ఏంటిది? నిజంగా మీకు పవర్ ఇచ్చారు ప్రజలు, మీకు అధికారం ఇచ్చారు, మీరు ప్రజల సంక్షేమాన్ని గురించి అలా మాట్లాడండి, ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడండి, మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. మేము అడిగేది అదే. మీరు ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేశారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన ఏ విధంగా జరిగింది? మీరేం చెప్పారు? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రంగా మార్చేస్తున్నాడు, భవిష్యత్తు ఈ రాష్ట్రం శ్రీలంక తరహాలో తయారవుతుంది అని చెప్పి మీరు మాట్లాడలేదా? ప్రజల ముందుకు మీరు ఈ రకమైన మాటలు మాట్లాడలేదా? మరి ఈరోజు మీరు చేస్తుందేంటి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆయన అప్పులు చేశాడు. ఎందువల్ల చేయాల్సి వచ్చిందంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3-4 నెలల్లోనే మనం కరోనా లాంటి పరిస్థితి వచ్చింది, క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. రాష్ట్రం కాదు కదా, దేశం కాదు కదా, ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి మనం చూశాం. రాష్ట్రానికి రావాల్సిన రాబడి రాక, రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రాక, వ్యాపారాలు లేక మరి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో మనం చూశాం. మరి అలాంటి కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా మరి కష్టకాలం ఉన్నా కూడా, కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక క్యాలెండర్ పెట్టి, ఎప్పుడైనా మనం చూసామా? ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి అయినా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక క్యాలెండర్, ఒక సంవత్సరానికి సరిపడా ఫలానా నెలలో ఫలానా పథకం ఫలానా నెలలో మీకు ఫలానా రోజున మీకు పడుతుందని చెప్పి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, మరి ఆ క్యాలెండర్ ప్రకారంగా మీకు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అంత కష్టకాలంలో కూడా, కరోనా కష్టకాలంలో కూడా, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాకపోయినా కూడా, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఒక సంక్షేమ పథకం ఆపలేదు. పెన్షన్లు ఆపలే, అమ్మఒడి ఆపలే, చేయూత ఆపలే, కాపు సోదరులకు కాపు నేస్తం ఆపలే. మరి అలాంటి ఆపకోకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మరి ఆయన చేసింది అప్పెంత? 5 ఏళ్ల కాలంలో 3,33,000 కోట్ల రూపాయలు. 5 ఏళ్లలో 3,33,000 కోట్ల రూపాయలు ఆయన అప్పు చేశాడు. దాంట్లో ఏంటి? 5 ఏళ్లలో సంక్షేమ పథకాల కింద సుమారుగా 1,85,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పారదర్శకంగా, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకోకుండా
ఎంత ఇక్కడి నుంచి పథకం ఎంత డబ్బులు వేస్తే డైరెక్ట్ గా బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. ఒక్కడన్నా చెప్పగలడా? ఒక్క బెనిఫిషియరీ అయినా చెప్పగలరా? నేను పెన్షన్ తీసుకునే దాని కోసము మరి ఫలానా వ్యక్తికి నేను లంచం ఇచ్చాను. అక్కడ అలాంటి ఆస్కారమే లేదు. కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా అర్హత ప్రామాణికరంగా తీసుకొని ప్రతి సంక్షేమ పథకం మరి వాళ్ళ ముంగిటి చేర్పించిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. తద్వారానే మనం చూశాం కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా ఆకలి చావులు మన రాష్ట్రంలో ఎక్కడ మనం చూడలే. ఎందుకు? సంక్షేమ పథకాలు. వాళ్ళకు పనులు లేవు, రోజు కూలి వారి చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళను సైతం కూడా ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా వాళ్ళ ఆదుకోవడం జరిగింది. ఆ 2 ఏళ్ల కాలం మనకు ఈ రాష్ట్రంలో ఆకలి చావులు ఎక్కడ మనం చూడలేదు. ఇతర రాష్ట్రాల్లో మనం చూడండి, ఆకలి చావులు ఎన్నో కొన్ని వేల మంది చనిపోయిన పరిస్థితి మనం చూశాం. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంత పారదర్శకంగా మరి సంక్షేమ పథకాలు ఒక పక్క ఇస్తూ మరి ఆ కరోనాని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. దేశంలో అతి తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రంలో 2వ స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం నిలవడం జరిగింది. కేరళ తర్వాత మన రాష్ట్రమే. ఎందుకు? ఆ వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఏమీ లేవు. ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? సంపద సృష్టిస్తా అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మాడు. ఏదో అనుభవజ్ఞుడు కదా, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు కదా, ప్రపంచానికి పాఠాలు చెప్తాడు కదా, మరి అదేవిధంగా కేంద్రంలో మోడీతో జత కట్టుకొని వచ్చాడు కదా, కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాడు, ప్రపంచ బ్యాంక్ నుంచి ఏదైనా నిధులు తీసుకొస్తాడేమో, గ్రాంట్లు తీసుకొస్తాడేమో, సంపద సృష్టిస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. సంపద సృష్టిస్తే ఆ సంపదను మీకు పంచిపెట్టా అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాడు. మరి ఈరోజు చూస్తే సంపద సృష్టి ఏమైందో కానీ అప్పులు మాత్రం సృష్టిస్తాడు. ఈ 2 ఏళ్ల కాలంలోనే 24 నెలల కాలంలోనే దేశంలోనే మొదటి స్థానంలో అప్పులు తీసుకున్న దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. సుమారుగా 3,60,000 కోట్ల రూపాయలు మరి ఇప్పటికే అప్పులు తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రానికి. ఏం చేశాడు? 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఏం చేశాడు? ఏమైనా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాడా? సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పి ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? ఎక్కడైనా అభివృద్ధి చూస్తున్నామా? అభివృద్ధి జరుగుతా ఉందా? ఈ రాష్ట్రంలో నియోజకవర్గాలు ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తా ఉందా? ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ సంక్షేమం లేదు. అసలు ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇది దీనికి సమాధానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. ఏమన్నా కూడా అమరావతి రాజధాని అంటాడు. నిజంగా అమరావతి రాజధాని ఈరోజు ఈ రాష్ట్రంలో ఆకలి చావులు చేస్తున్నారు. రైతులు ఎవరు కూడా సంతోషంగా లేరు, ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు. పాపం రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు ఈరోజు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఒకే ప్రాంతాన్ని ఈరోజు మళ్ళీ నేను మొత్తం డబ్బులంతా కూడా రాష్ట్ర ఖజానా అంతా తీసుకొని పోయి నేను ఒకే చోట పెట్టాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి దానికి కూడా అమరావతి పేరుతో కూడా ఈరోజు 1,000 కోట్ల రూపాయలు సుమారుగా అప్పు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. నిజంగా ఆ విధంగా అభివృద్ధి జరుగుతా ఉందా అక్కడ? మరి 2 ఏళ్ల కాలంలో అమరావతిలో ఏం అభివృద్ధి జరిగింది? ఈరోజు కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఆ మునిగిపోయే రాజధాని అమరావతికి నీళ్లు తోడేదాని కోసం నిరంతరంగా సంవత్సరానికి 365 రోజులు కూడా నీళ్లు తోడే పరిస్థితే. మరి అలాంటి రాజధాని మనకు కావాలనా? ఇవన్నీ కూడా గమనించడం లేదు. సస్టైనబుల్ స్వయం ప్రతిపత్తి కింద దాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. ఎక్కడది? అంటే డబ్బులు అవసరం లేదు రాజధాని అభివృద్ధి కోసము, దానికి అదే నిధులు సమకూర్చుకుంటుంది రాజధాని అని చెప్పి మాట్లాడాడు. ఆ పరిస్థితి ఉందా?
ఈరోజు సుమారుగా రాజధాని పేరుతో ఈరోజు 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఒకటి నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుడు తొక్కుతా నార తీస్తా అంకుశం సినిమా చూపిస్తా, ఇప్పుడు ఇంతవరకు మనం రాష్ట్రంలో చాలా మంది రాజకీయవేత్తలు చూసినాం, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులను చూసినాం, కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అంటున్నాను నేను. ఎలా చూడాలి అంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆ సినిమా 2-3 గంటల సినిమా. ఆ సినిమాలో డైలాగ్స్ ఏ రకంగా ఉంటాయంటే ఆ 2 గంటలు ఆ 3 గంటలు మరి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి. ఆ డైలాగ్స్ల ద్వారా ఆ పంచుల ద్వారా మరి ఆ 2 గంటలు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ సినిమా చూసేదానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎంటర్టైన్ చేసే దానికోసము మరి సినిమాలలో మనము సినిమా హీరోలు కొన్ని డైలాగ్ డెలివరీస్ పెడతారు. మరి అదే అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో కూడా, ఈ రాజకీయ జీవితంలో కూడా మరి అదే సినిమా డైలాగ్స్ ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. కానీ ప్రజలు ఎవరు హర్షించే పరిస్థితి లేదు. క్రిమినల్స్ అనడం కానీ అదే ఎవరిని కూడా మరి ఆయన మాట్లాడే భాష గాని ఆయన వ్యవహరించే శైలి గాని ఏ ఒక్కరు కూడా ఎవరికి కూడా నచ్చడం లేదు. మరి ఆయన కోసము ప్రాణాలు ఇచ్చిన వ్యక్తులు కూడా ఈరోజు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఏమంటాడు ఆయన అసలు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం మాట్లాడు, మళ్ళా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో మనం అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కసారి నా కుల రాజకీయాలు నాకు వద్దంటాడు, నన్ను ఒకసారి మీరు గెలిపించండి అని ఆ కులస్తుల్ని అడుగుతాడు, మీరు నాకు ఓటేస్తే కదా నేను ఎమ్మెల్యే ఏది అంటాడు. అంటే కుల రాజకీయాలు కాదా అది? ఇవన్నీ కూడా చూస్తే ప్రశ్నిస్తా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా ఎక్కడికి పోయాయో. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది, రైతులు ఏం ఇబ్బంది పడుతున్నారు, రైతులకు ఏం కావాలి, మరి ఏనాడైనా రైతుల గురించి మాట్లాడా? 30,000 మంది మహిళలు ఎన్నికల ముందు ఏమన్నాడు? 30,000 మంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు అదృష్టమయ్యారంట. ప్రతి సందర్భంలో మాట్లాడాడు. మరి ఈరోజు వాళ్ళకి అధికారం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఎక్కడైనా 30,000 మందిలో ఎంతమందిని తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి? సమాధానం చెప్పగలడా? ఎన్నికల ముందు సుగాలి ప్రీతి గురించి మాట్లాడాడు. నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా సుగాలి ప్రీతి కేసుని పరిష్కరిస్తా అని చెప్పి న్యాయం చేస్తా అని చెప్పాడు. మరి ఈరోజు 2 ఏళ్ళు అవుతా ఉంది. మరి ఆ సుగాలి ప్రీతి తల్లి తిరిగి చెప్పులు కూడా అరిగిపోయాయి. మరి ఈరోజు ఏమంటున్నాడు? ఆ కేసుని సుగాలి ప్రీతి కేసుని నిర్వీర్యం చేశాడు. మరి ఎక్కడ ఆయన ప్రశ్నిస్తున్నాడు అంటే అసలు నేనేమనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ప్రశ్నించే దమ్ము గాని ధైర్యం గాని లేదు. ఎందుకంటే ఈరోజు ఆయనకు ఉప ముఖ్యమంత్రి చేశాడు, ఆయన వల్లనే ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఎక్కడ పదవి తీసేస్తాడా అని చెప్పి ఏదన్నా లోపల ఆయనకు భయం ఉందో ఏమో గాని మరి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే పరిస్థితి పవన్ కళ్యాణ్కు లేదు. ఏంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపించినాడని వాళ్ళ పార్టీ వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. అసలు చంద్రబాబు కొడుకు బయటికే రాలేదు, బయటికి రాకపోతే మేమే దగ్గరుండి గెలిపించినాము, అప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసిన సందర్భంగా కూడా పవన్ కళ్యాణే బయటకు వచ్చి చేయటం వల్లే పార్టీ ఇంత బూస్టప్ అని వాళ్ళు అంటారు. మరి మళ్ళా ఎందుకు ప్రశ్నించడం లేదు? మరి ఏనాడైనా క్యాబినెట్ లో ఆయన మాట్లాడిన పరిస్థితి ఉందా? ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పరిస్థితి ఉందా? ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్రంలో మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఏనాడైనా బయటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? మాట్లాడకపోతే ఏమనుకోవాలి? అంటే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ఆయనకు
ఒక ప్రోటోకాల్ ఇచ్చేస్తే నాకు సాల్ ఇది అని చెప్పేసి ప్యాకేజ్ ఇచ్చేస్తే సాల్ అని చెప్పి నెల నెలా ప్యాకేజ్ తీసుకుంటూ మరి ఆ ప్రోటోకాల్ ద్వారా మరి ప్రతినిత్యం స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుకుంటూ మరి ప్రజల సమస్యలన్నీ కూడా గాలికి వదిలేయడం జరిగిందని చెప్పి కూడా మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. మనం ఒక చిన్న విషయం ఇక్కడ మీరు చిన్న మాట అన్నారు, ఏది 30,000 మంది మహిళలు పోవడం కానీ రాష్ట్రంలో ఇటీవల కాలంలో జ్ఞానేశ్వరి అక్కడ, ఆ తర్వాత ఇక్కడ వైష్ణవి మర్డర్, తర్వాత ఇటీవల కాలంలో సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ పోలీస్ స్టేషన్ లో లాకప్. అంటే ఒకవైపు అమ్మాయిల హత్యలు జరుగుతున్నాయి, ఒకవైపు మిస్సింగ్ జరుగుతున్నాయి కూడా పోలీసులు తెలిసిన పరిస్థితి ఏంటి అసలు వైఫల్యం ఎక్కడుంది అంటే హోంమంత్రి కూడా సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేదన్నటువంటి ఒక వాదన వినిపిస్తారు. నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయి అని చెప్పి దానికి నిదర్శనం మీరు చెప్పిన సంఘటనలన్నీ కూడా. నిజంగా ఎవరైతే ప్రజల్ని రక్షించాల్సిన వాళ్ళే మరి ఈరోజు ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారంటే ఏమనాలి? పోలీసులు అంటే ఏంటి? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళే ప్రజల ప్రాణాలు తీస్తా ఉంటే మరి ఈ ప్రభుత్వ పెద్దలు మరి వాళ్ళకు ఒత్తాసు పలుకుతా ఉంటే మరి ఏంటి ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని అనుమానం కలుగుతా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రజలకు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? ఎంత దుర్మార్గం! సాయి కృష్ణ అనే అబ్బాయి లాకప్ డెత్, దాని ఫుటేజెస్ లేవు, మాయం చేశారు, చంపేసి మరి ఆ శవం కూడా ఎక్కడ దొరకని పరిస్థితి. అంటే తీరా ఒక ప్రతిపక్ష నాయకుడు తెలుసుకొని మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే అప్పుడు ఈ ప్రభుత్వంలో చైతన్యం వస్తుంది, అప్పుడు దాని మీద యాక్షన్ టేకప్ చేస్తారు. అప్పుడు ఎవరో ఒక సిఐని దానికి బాధ్యత వహించి మరి ఆ సిఐని సస్పెండ్ చేసి మరి అతని మీద కేసు పెట్టి అతనికి రిమాండ్ పంపించడం జరిగింది. మరి ఒక సిఐ వల్ల ఆ సీసీ ఫుటేజీలు మాయమవుతాయా? అక్కడ చనిపోయిన వ్యక్తి యొక్క శవం కూడా దొరకకుండా ఉంటుందా? దీని వెనకల ఎవరెవరు ఉండారు, ఎంత పెద్ద అధికారులు ఉండారు, ఎవరు రాజకీయ నాయకులు ఈ సంఘటన వెనకల ఉన్నారు అనేది తేటతెల్లం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాంటి అవన్నీ కూడా చేయకోకుండా ఒక సిఐని అతన్ని బాధ్యునిగా చేసేసి మరి అతనికి రిమాండ్కి పంపించే ఆడికి చేతులు దులుపుకుంటే అది సరిపోదు కదా. ఖచ్చితంగా ఆ లోతైన విచారణ జరగాలి. ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు మన రాష్ట్రానికి పడిన ఏంటంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మన హోంశాఖ మంత్రి ఆమె శాఖ తప్ప అందరి గురించి మాట్లాడతారు. ఎప్పుడు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప ఆమె నోటులో వేరే మాటే ఉండదు. జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని దూషించడం తప్ప. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతాయి. ఏనాడు కూడా ఆమె వచ్చి ప్రెస్ ముందు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. మరి అనేక మంది సంఘటనలు ఇప్పుడే మీరు చెప్పారు. ఆ సంఘటనలన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు శవాలు కూడా దొరకని పరిస్థితి. ముచ్చుమరి కేసు అయితే శవం కూడా దొరకని పరిస్థితి. మరి ఏమైనట్టు దాని గురించి మాట్లాడదు. ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత గురించి మాట్లాడదు, గంజాయి గురించి మాట్లాడదు. మరి ఇవన్నీ కూడా చూస్తా ఉంటే అసలు పూర్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. దానికి ఇవన్నీ కూడా ఈ సంఘటనలన్నీ కూడా కారణాలు. మరి మొన్న శనివారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏదైతే రాజధాని ప్రాంత రైతులందరూ కూడా వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి ఒకసారి రండి అని చెప్పి వాళ్ళ ఆహ్వానం మేరకు వెళ్తే మరి ఏ రకంగా వాళ్ళని అడ్డుకున్నారో మీరు అందరు చూశారు. ఏమంటున్నారు? రైతులు అడ్డుకున్నారంటున్నారు. రైతులా వాళ్ళు? రైతుల చేతుల్లో ఎక్కడన్నా రాళ్ళు ఉంటాయా? రైతులు ఎక్కడన్నా
వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి ఎక్కడైనా కూర్చొని ధర్నా చేస్తారు. ఈరోజు మనం చూస్తున్నాం, మామిడి రైతులు తోతాపరికి సంబంధించి ఈరోజు 4 రూపాయల కిలో తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు వందల లారీలు ట్రాక్టర్లు నిలబడి ఉన్నాయి. వాళ్ళు బొరబెట్టుకుంటున్నారు. ఏ ప్రభుత్వం నుంచి ఎవరన్నా అధికారి వచ్చి వాళ్ళను ఓదార్చే పరిస్థితి ఉందా? ఏ నాయకుడన్నా వచ్చి వాళ్ళ ఇంటర్వ్యూ అయ్యి ఎక్కడన్నా ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి ఉందా? ఈరోజు పొగాకు రైతులందరూ కూడా రోడ్ పైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఉంది, గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి. మరి ఈరోజు రైతుల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు. రైతులందరూ కూడా జగన్మోహన్ గారు మొన్న కలిసి ఈరోజు రెండవ ల్యాండ్ పూలింగ్ కింద ఈరోజు 40,000 ఎకరాలు మా భూములన్నీ కూడా ఇచ్చేయమని మమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు. మేము ఇవ్వమంటున్నాము. మేము ఇవ్వమంటే మా రైతులు మా భూముల్లోకి వెళ్ళేదానికి కంచెలు వేయడం జరిగింది. మా భూముల్లో నీళ్లు వదిలేశారు, కరెంటు తీగలు కట్ చేసేశారు, మా మోటార్ల గుండా కరెంట్ అన్ని కూడా తీసేశారని చెప్పి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ గోడ్ని వెలబెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీం వేసి మాజీ మంత్రులు మా శాసన మండలి సభ్యులందరూ కూడా ఒకసారి చూసి రమ్మని చెప్పి పంపిస్తే వాళ్ళ మీద కర్రలతో రాళ్లతో మరి వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా ధ్వంసం చేసి బీభత్సం సృష్టించేసి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా వస్తే వీళ్ళు చేస్తున్న ఇసుక దోపిడీ అయితేమి మట్టి దోపిడీ అయితేమి మరి వాళ్ళ భూదందాన్ని కూడా బయటపడతాయి అని చెప్పి వాళ్ళు చేస్తున్న వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు భూదందాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుస్తాయి. కాబట్టి ఎవరే కానీ ఈ రాజధానిలో అడుగు పెట్టుకోకూడదు. స్వయాన ముఖ్యమంత్రి చెప్పాడు కదా, మొన్న వాళ్ళు రాజధాని అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు వాళ్ళకు అని చెప్పి అడుగుతారు. అంటే ఎవరిని అడిగి వెళ్ళాలి? అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడిగి రాజధానిలోకి అడుగు పెట్టాలనా, లేక లోకేష్ బాబుని అడిగి ఆ రాజధానిలో అడుగు పెట్టాలనా? అంటే వీళ్ళ జాగీరాది ఏమన్నా? రాజధానిలో ఎవరైనా సామాన్యమైన ప్రజలు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా సామాన్యమైన ప్రజలు కూడా వెళ్లే పరిస్థితి ఉంటుంది. మరి మీరు చేస్తున్న నిర్వాకాలన్నీ కూడా తెలుసుకున్న దానికోసం ఎవరైనా వెళ్ళొచ్చు. మరి వాళ్ళని మీరు అడ్డుకుంటారు. మీకు ఎవరిచ్చారు అధికారం వాళ్ళని అడ్డుకుంటే దానికోసం? మరి ఉల్టా వెళ్ళిన నాయకుల మీద ఉల్టా కేసులు, ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు వాళ్ళ మీద బనాయించి పెట్టడము. ఎంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతా ఉందంటే నిజంగా ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇలాంటి దుర్మార్గపు పరిపాలన ఎక్కడ లేదు. రెడ్ బుక్ పరిపాలన ఈ రాష్ట్రంలోనే మనకు కనిపిస్తా ఉంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎక్కడ ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద టార్గెట్, వాళ్ళ కుటుంబాల మీద టార్గెట్, వాళ్ళ మీద దొంగ కేసులు అక్రమ కేసులు బనాయించి వాళ్ళకు జైలు పాలు చేయడము. నిజంగా మీరు అభివృద్ధిలో పోటీ పడండి. జగన్మోహన్ గత 5 ఏళ్ల కాలంలో ఏం చేశారు? మీరు ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేశాము? మొన్న చూశాం, 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారు. ఎందుకయ్యా మీరు విజయోత్సవ సభలు నిర్వహించుకున్నారు? 2 ఏళ్ళు మీరు ఏం చేశారయ్యా ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు? అన్ని అమ్ముకునే పరిస్థితే. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, ఎందుకంటే మెడికల్ కాలేజీల ఇంపార్టెన్స్ ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఆయనకు కరోనా కష్టకాలంలో ఆయనకు తెలిసింది. మన కాడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందువల్ల మన ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పి, ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేనందువల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారు కరోనా కష్టకాలంలో అని చెప్పి ఆయన గ్రహించాడు. కాబట్టే మరి ఆనాడు కేంద్రాన్ని ఒప్పించి 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరేం చేస్తున్నారు? ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాల్సిన మెడికల్ కాలేజ్ని ఈరోజు మీరు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసే దానికోసం ఈరోజు ముందుకు అడుగు వేస్తున్నారు. సిగ్గు లేకుండా ఎక్కడైనా వైద్యం అమ్ముకునే పరిస్థితి ఉంటుందా? వైద్యాన్ని ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు వాళ్ళ హక్కుగా వాళ్ళకు అందించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. మరి అలాంటిది ఈరోజు మీరు
దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేసి అది కూడా మీ యొక్క అనుయాయులకు మీ క్వార్టరీకి సంబంధించిన వాళ్ళకి అందరికి కూడా అంటబెట్టే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కే పనిలో ఉన్నారు మీరు. ఎవరైతే ప్రశ్నిస్తాడో అతని మీద కేసులు పెట్టి వాళ్ళకి జైలు పాలు చేయడం, ఇది మీరు చేస్తుంది. అన్న ఇక్కడ ఒక చిన్న విషయం, ఇటీవల కాలంలో లోకేష్ కడప జిల్లా పర్యటనకు వచ్చారు. కడప నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కూడా 750 కోట్ల నిధులతో అని చెప్పాడు. సో 750 కోట్ల నిధులు వచ్చాయా? ఇంత ఎక్కడ వచ్చాయంట చెప్పాలా? ఎక్కడ 750 కోట్ల రూపాయల నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు చెప్పాలి. చంద్రబాబు నాయుడు కాడి నుంచి లోకేష్ బాబు వాళ్ళు నోరు విప్పితే అన్ని అబద్ధాలే, అసత్యాలే. మనం చూశాం కదా చంద్రబాబు నాయుడు గారి నైజము. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కదా ఈ రాష్ట్రంలో ఉండింది. అప్పుడు జన్మభూమి సభలు నిర్వహించేవాడు. మీకు కూడా గుర్తుంటుంది, అలంకాన్పల్లిలో ఒకసారి జన్మభూమి సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అలంకాన్పల్లి అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి మరి ఆ సభలో ప్రకటించాడు. ఎక్కడ 2 కోట్లు కాదు కదా, 2 పైసలు రాలే. అదే ఇది కూడా 750 కోట్లు అంటే 750 పైసలు కూడా రాలేదు ఇప్పుడు. ఈ 2 ఏళ్ల కాలంలో కడప నగరం అంటే ఒక రకంగా సొంత అజెండాతో వచ్చింది ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సొంత కూడా ప్రకటించడం జరిగింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఆమె తెచ్చిన నిధులన్నీ, ఆమె చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అది నాకు అడగడం కన్నా మరి ఎమ్మెల్యే గారిని అడిగితే సొంత అజెండాతో వచ్చింది కదా. సొంత అజెండా అదే నేనేమంటే సొంత అజెండాతో వచ్చినటువంటి ఆమె సొంత అజెండా అమలు చేసినట్లు మీకు ఏమైనా కనిపిస్తుందా? నిజంగా ఎన్నికల ముందు ఒక పక్క వాళ్ళ అధినాయకుడు మరి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గాని మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక బాండ్ పేపర్లు సైన్ చేసి ఇచ్చారు. మీకు అందరు కూడా తెలుసు, ఇప్పటికి కూడా చాలా మంది ప్రజల కాడ బాండ్ పేపర్లు ఉన్నాయి. మీ ఇంట్లో ఇంతమందికి అమ్మ ఒడి వస్తుంది, ఇంత రైతు భరోసా వస్తుంది, 45 ఏళ్ళు ఉండే వాళ్ళు ఇంతమంది ఉంటే ఇంతమందికి ఇంత డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు రాసి ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి బాండ్ పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పటికి కూడా ప్రజలు పెట్టుకుని ఉండారు. రేపు అవసరమైతే ఎప్పుడైతే వీళ్ళ నాయకులు వాళ్ళ ఇళ్ల కాడికి వస్తారో ఆ బాండ్ పేపర్లు చూపించి ఖచ్చితంగా నిలదీస్తారు. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. మరి అధినాయకుడు ఒక మేనిఫెస్టో సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మన ఇక్కడ లోకల్ గా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేసిన మరి ప్రస్తుత మన ఎమ్మెల్యే గారు ఆమె ఒక సొంత ఎజెండాతో రావడం జరిగింది. సొంత మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి, అక్కడ చంద్రబాబు నాయుడుకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మరి మన ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు తన సొంత ఒక మేనిఫెస్టో పెట్టుకొని ఈ కడప నియోజకవర్గాన్ని నన్ను గెలిపిస్తే నేను ఇవన్నీ కూడా చేస్తానని చెప్పి ప్రజల ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగానే మీ ద్వారానే ఎమ్మెల్యే గారికి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉంది? ఒకసారి ముందు అది తీసి ప్రజలకు చూపించి ఆ మేనిఫెస్టోలో మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఈ 2 ఏళ్ల కాలంలో ఏది పూర్తి చేశారో ఈ నగర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. మరి శంకుస్థాపన చేస్తుంది కదా. అదే ఎవరో పెద్దలు చెప్తుంటారు కదా, సొమ్మొక్కరిది సోకొక్కరిది అని చెప్పి. గతంలో మేము మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన నిధులు, మేము ప్రారంభించిన పనులు మరి ఈ రోజు మన ఎమ్మెల్యే గారు దానికి రిబన్ కటింగ్లు చేయించుకుంటూ అక్కడ టెంకాయలు పగలగొట్టుకుంటూ అది ఏదో వీళ్ళు తీసుకొచ్చినట్టు వీళ్ళు చేసినట్టు బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు. మనం చూశాం, మీరే చూశారు. వాళ్ళ అజెండాలో ఏముందంటే
కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేస్తాము అని చెప్పారు. చేశారా ఈ 2 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు? గతంలో మా ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం ఎంతో అవసరం అని చెప్పి ఆయన ఒప్పించి, అది కూడా సోర్స్ కూడా ఐడెంటిఫై చేసి బ్రహ్మసాగర్ నుంచి అయితే గ్రావిటీ పైన మన కడప నగరానికి నీళ్లు వస్తాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సోమశిల నుంచి బ్యాక్ వాటర్ నుంచి తీసుకోవాలని చెప్పి మరి ఆ స్కీమ్ కూడా ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు బతికినంత కాలం ఒక 20% పనులు కూడా ప్రారంభమయ్యాయి. అది ఆ స్కీమ్ ఎలా అంటే ఒక 2-3 చోట్ల పంపింగ్ స్కీమ్, అది పంపింగ్ స్కీమ్, ఒంటిమిట్ట నుంచి పంపింగ్ స్కీమ్. మరి ఆ పంపింగ్ స్కీమ్ చేయాలన్నా కూడా దానికి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ చాలా ఎక్కువగా వస్తాయని చెప్పి పునరాలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఈ పరిష్కారం చేయాలి అంటే బై గ్రావిటీ నీళ్లు రావాలి. ఎక్కడ పంపింగ్ ద్వారా అయితే మళ్ళా దానికి అదనపు భారం పడుతుంది. మన కార్పొరేషన్ మోసే పరిస్థితి లేదు, ఎందుకంటే మన కార్పొరేషన్కి అంత ఆదాయం లేదు. మరి ఆ పంపింగ్ స్కీమ్ యొక్క కరెంటు బిల్లులు కట్టుకునే పరిస్థితి కార్పొరేషన్ లేదు. కాబట్టి మరి గ్రావిటీ ద్వారా మన కడప నగరానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి మరి ఆ రోజు 1.5 TMC కడప నగరానికి తాగునీటి కోసం అలొకేట్ చేస్తూ, ఏది బ్రహ్మసాగర్ నుంచి 1.5 TMC కడప నగరానికి తాగునీటి కోసం మరి దానికి అలొకేట్ చేస్తూ ఒక జీవో ఇచ్చి 570 కోట్ల రూపాయలతో మరి ఎస్టిమేషన్స్ వేసి అన్ని ప్రక్రియ కంప్లీట్ చేసుకొని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అంతలోకే ప్రభుత్వాలు మారాయి. మరి ఈ వచ్చిన ప్రభుత్వం మరి ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎంతవరకు ఆ పనిని ముందుకు తీసుకెళ్లారో మరి మన ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మొన్న మనం చూసాం, గత సంవత్సరం ఇక్కడ కడపలో మహానాడు జరిపితే మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు నేను కడపకు నీళ్లు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. 1 సంవత్సరం దాటిపోయింది, మళ్ళా మొన్న మహానాడు జరిగింది 1 సంవత్సరం తర్వాత. మరి 1 సంవత్సరం కాలంలో ఏదైనా ఒక్క అడగన్నా ముందుకు పడిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. చేయలేదు. గతంలో మా ప్రభుత్వంలో మరి ఏదైతే బుగ్గవంకకు సుందరీకరణలో భాగంగా మరి ఏదైతే బ్యాలెన్స్ వాల్ కూడా మనం 50 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే మరి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా బుగ్గవంకలో నిశ్చింతంగా ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా నిద్రపోయే పరిస్థితి ఉంది. గతంలో ఆ రకంగా ఉన్నిందా? నాగరాజపేట వాసులు కానీ రవీంద్రనగర్ వాసులందరూ కూడా బిక్కుమని చిన్నపాటి వర్షానికే ఎప్పుడు నీళ్లు వదిలేస్తారు, ఎప్పుడు ఏ అర్ధరాత్రి నీళ్లు వస్తాయని చెప్పి బిక్కుమని మరి రాత్రి ఏదైతే నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిన పరిస్థితి మనం చూశాం. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి అలాంటి పరిస్థితిలో షామీరియా కాడ మరి లా కాలేజ్ కాడ 2 బ్రిడ్జిలు అవసరం ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మా 20 కోట్ల టెక్నికల్ శాంక్షన్స్ అన్ని తీసుకొని టెండర్లు కూడా పూర్తి చేసుకొని మరి ఆ కాంట్రాక్టర్ భూమి పూజ కూడా మనతో పాటు చేయించడం జరిగింది. తీరా భూమి పూజ చేసిన తర్వాత మరి వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది, ఆ కాంట్రాక్టర్ కు సంబంధించిన తండ్రి. మరి ఎవరైనా మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఏంటి, ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఏ మంచి కార్యక్రమం కూడా కొన్ని రోజులు చేయరు. అలాంటిది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మన ఎమ్మెల్యే గారు గెలిచిన మరుక్షణమే అక్కడికి వెళ్ళి 6 నెలల్లో ఈ 2 బ్రిడ్జిలు నేను కంప్లీట్ చేస్తా అని చెప్పి అక్కడ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చారా లేదా? నా సొంత నిధులతో మరి ఆ బ్రిడ్జిలు నేను పూర్తి చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి 2 ఏళ్ళు అవుతా ఉంది, 25 మాసాలు అయింది. ఎక్కడా పనులు పురోగతి చూశారా మీరు? ఎక్కడో అది కూడా షామీది అక్కడ 1 ఆ పిల్లర్లు వేసి పెట్టారు. చిన్న పాప కూడా చనిపోయింది. ఆ గుంతలు తీసే దాంట్లో ఒక చిన్న పాప కూడా చనిపోవడం జరిగింది. మరి ఈ రకంగా మళ్ళా మొన్న మాజీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే అధికారుల నిర్లక్ష్యం వద్ద ఈ పనులన్నీ కూడా జాప్యం జరుగుతా ఉంది అని చెప్పి అధికారుల మీద తోసే కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకు ఆ కాంట్రాక్టర్ తో నువ్వు పనులు చేయించుకోలేకపోయావు అంటే నీకు ఆయనకు లావాదేవీల్లో కుదరలేదు కాబట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళా కొత్త టెండర్లు పిలిచి మరి ఏం చెప్తున్నారు, మేము శాంక్షన్ చేశామని చెప్తున్నారు 20 కోట్ల రూపాయలు. ఒకసారి ఆ జీవో తీసి చూడమనండి, పైన ఎవరి శాంక్షన్ చేసిన కేవలం డేట్ మార్చి
డేట్ మార్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన జీవోకు డేట్ మార్చి మళ్ళా జీవో ఇచ్చి ఏదో మేము తీసుకొచ్చాం, మా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చామని చెప్పి ఈ రోజు బిల్డప్ ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ నగరంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం ఈ 2 ఏళ్ల కాలంలో జరిగింది? ఒక చిన్న విషయం, గతంలో మనం ప్రారంభించిన పనులు మాత్రమే అవి కంప్లీట్ స్టేజ్ కి వచ్చాయి తప్ప, అది కూడా 69 కోట్ల రూపాయలు ఏదైతే మన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కోసం, అది జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మేము శాంక్షన్ తీసుకొచ్చిన నిధులు. ఎందుకంటే మనకు వర్షాలు వస్తే మనకు ఆ వర్షపు నీళ్లు పోయేదానికి లేవని చెప్పి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలు మునకు గురైన పరిస్థితుల్లో మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే 69 కోట్ల రూపాయలు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కోసం, 23 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కోసము 69 కోట్ల రూపాయలు జీవో ఇస్తే, మరి ఈ రోజు వీళ్ళు ఏం బిల్డప్ ఇస్తున్నారంటే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే దాన్ని కూడా జీవో డేట్ మార్చి జీవో తీసుకురావడం జరిగింది. అంటే మా ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రమే మరి ఈ రోజు పనులు జరుగుతున్న పరిస్థితి. మరి ఇవాళ నేను ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ భర్తకి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు తీసుకొచ్చారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ప్రభుత్వం నుంచి ఏం నిధులు తీసుకొచ్చారు? అవును, ఒక చిన్న విషయం, ఇక్కడ కడపలో నేరాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఎందుకంటే సీసీ కెమెరాలు నేరాలను అరికట్టేదానికి ఒక రకంగా దోహదపడతాయన్నటువంటి భావన ఎమ్మెల్యే వ్యక్తం చేసింది. ఏది సీసీ కెమెరాల ఏర్పాటు. ఇటీవల కాలంలో డబ్బులు కూడా భారీ స్థాయిలో వసూలు చేశారు అనేది కొంత ఆరోపణలు ఉన్నాయి. సో అసలు ఏంటి పరిస్థితి? అదే కదా, అది కూడా వాళ్ళ ఎజెండాలో ఒకటి. మేనిఫెస్టోలో, ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో కడప నగరంలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు మా సొంత నిధులతో మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పారా లేదా? మీరందరూ కూడా సాక్షులే. ఎన్నికల ముందు ఉదరగొట్టారు. ప్రతి సర్కిళ్లలో ప్రతి చోట సీసీ కెమెరాలు, సీసీ సర్వేలు, ఎందుకంటే ఇక్కడ ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇక్కడ నేరాలు జరిగిపోతున్నాయి, దాన్ని అరికట్టాలంటే సీసీ కెమెరాలు పెట్టాలి, మా సొంత నిధులతో మేము కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మబలికారు. ఈరోజు గెలిచారు. మరి 2 ఏళ్ళు అయింది, ఎక్కడ ఒక్కటన్నా సీసీ కెమెరా వచ్చిందా? ఇప్పుడు మనం చూశాం, మీరు కూడా సాక్షులే, ప్రతి ఒక్కరి కాడ, వ్యాపారస్తుల కాడ, డాక్టర్ల కాడ, ప్రతి ఒక్కరి కాడ, చివరికి డాక్టర్ మహిళలతో కూడా ఏదో ప్రతి ఒక్కరి కాడ ముక్కు పిండి వసూలు చేయడం జరిగింది సీసీ కెమెరాల కోసం. వాళ్ళ సొంత పార్టీ నాయకుల కాడ కూడా వదలకోకుండా. దానికి ఉదాహరణ మీకు తెలుసు, జిలాని అని చెప్పి ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ఒక వీడియో మేమే చూసాం, వైరల్ అయింది. నేను పార్టీ లీడర్ నాన్నే అడుగుతారా అని చెప్తే, ఏముంటే ఏమి, ఖచ్చితంగా నువ్వు 10 లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పి కరాఖండిగా. అంటే ఎమ్మెల్యే గారు 10 లక్షలు అంటే 10 లక్షలు ఇవ్వాల్సిందే, 20 లక్షలు అంటే 20 లక్షలు ఇవ్వాల్సిందే, 25 లక్షలు అంటే 25 లక్షలు ఇవ్వాల్సిందే. ఇవన్నీ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు కడప నగర ప్రజల కాడ నుంచి. సొంత డబ్బులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని చెప్పి నమ్మబలికి, మరి గెలిచిన తర్వాత ఈరోజు ప్రజల వద్ద నుంచి ముక్కు పిండి ఈరోజు సీసీ కెమెరాల కోసం డబ్బులు వసూలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సీసీ కెమెరా కూడా ఈ నగరంలో ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఆ డబ్బులు ఏమయ్యాయి అనేది కడప నగర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇంకోటి, ఇక్కడ బుగ్గవంక బ్యూటిఫికేషన్ జరిగింది కదా, దాదాపు 5 కోట్లు, మరోసారి 5 కోట్లు. మీరు డెవలప్మెంట్ లేదంటారు, 5 కోట్లు, 10 కోట్లు, మొత్తం మీద 10 కోట్లతో బ్యూటిఫికేషన్ చేశారు. అదే నేను అనేక సందర్భాల్లో నేను అదే చెప్తా ఉంటాను. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, మన ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేశారంటే ఒకటైతే చెప్పుకుంటా ఉంటారు. ఏంటది అంటే, మేము బుగ్గవంక క్లీన్ చేయించామని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆ బుగ్గవంకలో ఉండే ఆ ఏదైతే చెట్లను తీసివేసే కార్యక్రమం, అది మాత్రము గొప్పగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా కోట్ల రూపాయలు వెచ్చించి, నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తా ఉంటాను, మన ఎమ్మెల్యే గారికి బుగ్గవంక అనేది ఒక ఏటీఎం లాంటిది. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆ మిషన్లో పెడితే డబ్బులు వస్తాయి. అలాంటిదే బుగ్గవంక కూడా. ఎందుకంటే గత సంవత్సరము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు జరిగేటప్పుడు సుమారుగా 4 కోట్ల చిల్లరతో మరి ఆ పిచ్చి మొక్కలన్నీ కూడా తీసివేయడం జరిగింది బుగ్గవంకలో.
సుమారుగా 4-5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. మరి అవంతా కూడా తీస్తే మహా అంటే ఒక 20-30 లక్షల కన్నా ఎక్కువ కాదు. కానీ తీరా చూస్తే 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా డబ్బులు ఎవరి జేబులో పోయాయో అవన్నీ కూడా ఆ రోజు మహానాడుకు ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూశాం. మళ్ళా సంవత్సరం తిరక్క మునపే మళ్ళా అదే బుగ్గ వంకకు మళ్ళా చెట్టు పెరిగే కార్యక్రమం. అంటే ఎనీ టైం మనీ ఆ ఏటీఎంలో పెడితే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఒక్క బుగ్గ వంక తప్ప, బుగ్గ వంకలో ఆ చెట్టు పెరిగే కార్యక్రమం తప్ప ఈ నగరానికి చేసింది ఏమీ లేదు మన కడప ఎమ్మెల్యే గారు. అవును, ఇటీవల కాలంలో కొంత ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే చర్చికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఎమ్మెల్యే తలదూర్చి దాంట్లో డబ్బులు ముడుపులు ఇచ్చారన్నటువంటి ఆరోపణ స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఫాదర్ ఈ ఆరోపణలు ఉన్నాయి, దీని మీద వివరణ ఇవ్వాలని ఆయన చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అది వాస్తవమే కదా, ప్రతి ఒక్కరికి తెలిసిన. ఈరోజు కడప నగరంలో ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా సంతోషంగా లేడు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు సంతోషంగా లేడు. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను పిప్పి పీడిస్తున్నారు, ముక్కు పిండి వసూలు చేస్తున్నారు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. అందుకే కదా ఎక్కడ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే కరువయ్యారు. ఇక్కడ నుంచి పోయి బెంగళూరు, హైదరాబాద్ కు పోయి ఈరోజు అక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళకు కప్పం కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేము వింటా ఉన్నాం. అది మొన్న ఒక ఫాదర్ గారు కమిటీ సభ్యులు కూర్చొని ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కడప ఎమ్మెల్యే గారికి 80 లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి, దీనిపైన ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆ ఫాదర్ గారు మాట్లాడడం జరిగింది. మరి ఇంతవరకు ఆ ఫాదర్ గారు ప్రెస్ మీట్ ఇచ్చి కూడా సుమారుగా 3 రోజులు అవుతా ఉంది. 3 రోజుల నుంచి ఎమ్మెల్యే గారి కాడి నుంచి ఎక్కడ స్పందన లేదు. లేకపోతే వెంటనే స్పందించే ఎమ్మెల్యే 3-4 రోజులుగా స్పందించడం లేదు. అంటే ఇది వాస్తవమా కాదా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఖచ్చితంగా ఇవాళ కడప నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చేయాలన్నా కూడా కప్పం కట్టుకుంటే ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళ కింద ఉన్న నాయకులకు అందరికీ కప్పం కట్టుకుంటేనే ఇక్కడ వ్యాపారం చేసుకోగలం. అలాంటి పరిస్థితి. మట్టి దోచుకోవడం జరుగుతుంది, ఇసుక దోచుకోవడం జరుగుతుంది. మరి బ్రాందీ షాపులు వాళ్ళయే, బార్లు వాళ్ళయే. ఎవరే కానీ ఎవరు కూడా తలదూర్చడానికి అవకాశం లేదు. మరి ఆ రకంగా పరిపాలన ఈరోజు కడప నగరంలో జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏదో ఎన్నికల ముందు ఆ మాటలకు పడిపోయి మరి ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. మరి ఇవాళ తీరా చూస్తే మరి ఈరోజు 2 ఏళ్ల కాలంలో కడప నగరం ఏ పరిస్థితిలో ఉంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా హయాంలో 5 ఏళ్లలో ఏ రకంగా కడప నగరం అభివృద్ధి జరిగింది అది ప్రజల వద్ద ఉంది, కళ్ళకు కట్టినట్టు ఉంది. మేం చేసిన అభివృద్ధి గత 5 ఏళ్ళు మనం ఏం చేశాం, ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏం చేశారన్నది ప్రజల ముందు ఉంది. ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు అవకాశం అంటే ఓటు, వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటు రూపంలో ఖచ్చితంగా దానికి తగిన రీతిలో సమాధానం చెప్పేదానికి ప్రజలందరూ కూడా కడప నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ, నమస్తే. సో మొత్తం మీద కడప నగరాన్ని ఎంతో అంగరంగ వైభవంగా అంటే ఒక రకంగా సుందరీకరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు పూర్తవుతున్నా కూడా పైసా నిధులు తెలియని దుస్థితి ఏదైనా ఉందంటే అది కడప నియోజకవర్గం, కడప ఎమ్మెల్యేకే దక్కింది. భారీ స్థాయిలో ముడుపులు అదేవిధంగా వసూళ్లకు పాల్పడుతున్నారు, దోపిడీకి తెరలేపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వారికి అభివృద్ధి కనపడలేనటువంటి భావన ఒకవైపు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అంతో ఎంతో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగింది. సొంత అజెండాతో ముందుకొచ్చి ఏదైతే షామీరియా బ్రిడ్జికి సంబంధించి ప్రధానంగా అక్కడ 6 నెలల్లో వంతెన పూర్తి చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే 2 ఏళ్లు పూర్తయినా కూడా ఇప్పటికీ పూర్తి చేయలేని పరిస్థితి. ఒక రకంగా ఈ నిర్లక్ష్యం ఫలితంగా ఒక చిన్నారి కూడా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక ఎందరి ప్రాణాలను బలి తీసుకుంటారంటూ కూడా ఓవైపు ప్రశ్నిస్తూనే మరోవైపు ఇప్పటికైనా సరే ఏదైతే అభివృద్ధిపై దృష్టి పెట్టాలే కానీ వ్యక్తిగత కక్షలు కల్పనలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే మరింత మేలు. లేదంటే రాబోయే రోజుల్లో ఓటనే ఆయుధంతో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం
అంగ్యాద్ భాష చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.